మనలో దాగున్న సినిమా లవర్‌కు ఉండే బేసిక్ క్వెషన్ ఒకటే. అసలు సినిమా సక్సెస్ అయినట్టు ఎలా చెప్తామని. వాట్ ఈస్ యాక్చువల్లీ సక్సెస్ ఆఫ్ సినిమా అట్ ద బాక్స్ ఆఫీస్? అసలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయినట్టు ఎలా చెప్తామనేదే ఒక బిగ్ క్వెషన్. సినిమా ఈజ్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్. క్రాఫ్ట్‌ని బట్టి క్వెషన్‌లు మారిపోతుంటాయి. అలా ఎక్కువ మనీ కలెక్ట్ చేయడమా? ఎక్కువ రోజులు థియేటర్‌లో రన్ అవ్వడమా? పాజిటివ్ మౌత్ టాక్ రావడమా? అసలు నెగెటివ్ టాక్ రాకపోవడమా? సినిమాలో కథ ఉండడమా? కథను డామినేట్ చేసే కంటెంట్ ఉండడమా? లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ క్యారెక్టర్స్ ఉండడమా? ఆ క్యారెక్టర్స్‌ని పెర్ఫార్మ్ చేసే స్టార్స్ ఉండడమా? ఆ క్యారెక్టర్స్‌ని ఓన్ చేసుకొని జీవించేలా నటించడమా? ఇంతకు సినిమా సక్సెస్ అంటే ఏంటి? ఇన్ని క్వెషన్స్‌కి వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇవేవి కాదు. నువ్వు చూసిన సినిమాని థియేటర్ దగ్గరే మర్చిపోకుండా నీ హార్ట్‌లో క్యారీ చేస్తూ దాన్ని ఇంటి వరకు తీసుకెళ్లడమే నిజమైన సినిమా సక్సెస్. ఇలా ఎన్ని సినిమాలకు మీరు ఫీల్ అయ్యి ఉంటారు? ఇలా ఎన్ని సినిమాలు మీరు ఇంటి వరకు తీసుకెళ్ళి ఉంటారు? ఇది మంచి సినిమా అని, ఈ సినిమా బాగుందని, నాకు నచ్చిందని ఎన్ని సినిమాలకు చెప్పుంటారు? అదే మీరు చూసిన గొప్ప సినిమా. మీ మనసుకు నచ్చిన సినిమా. మీరు మెచ్చిన సినిమా. అదే మీరు చూసిన ఆ మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో మీరెన్ని చూసారు? ఎంత గుర్తు తెచ్చుకున్నా ఈజీగా వి కెన్ కౌంట్ ఇట్ ఆన్ ఫింగర్స్. అంటే నాట్ మోర్ దెన్ 10 అని. ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ యామ్ రాంగ్, నీ పక్కనున్న ఫ్రెండ్‌ని అడుగు. టెల్ మీ ద బెస్ట్ 10 మూవీస్ దట్ యూ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ దట్ యూ క్యారీడ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ సో లాంగ్ అని. ఏం చెప్తారో వినండి. ఇదే క్వెషన్ మన గ్రాండ్ పేరెంట్స్‌ని, మన పేరెంట్స్‌ని అడిగితే మీరు ఊహించగలరా వాళ్ళు ఎంత పెద్ద లిస్ట్ చెప్తారో? వాళ్ళు చెప్తారు అసలు సినిమా అంటే ఏంటో. అట్ ద ఎండ్ వాళ్ళ ఆన్సర్‌ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే. సినిమా మారింది. కాలంతో పాటు కథలు మారాయి. అలాగే కలెక్షన్స్‌తో పాటు బడ్జెట్లు మారాయి. షెడ్యూల్స్‌తో పాటు సెటప్‌లు మారాయి. టెక్నిక్స్‌తో పాటు టెక్నికల్ వాల్యూస్ మారాయి. స్టాండర్డ్స్‌తో పాటు స్కేల్స్ మారాయి. ఎంతలా అంటే అప్పట్లో ఒక సినిమా 100 రోజులు థియేటర్‌లో ఆడేది. మరి ఇప్పుడు 100 కోట్ల సినిమా అయినా సరే కేవలం ఫ్రైడే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే ఆడుతుంది. మరి అప్పటి సినిమాకి ఇప్పుడు వస్తున్న సినిమాలకున్న తేడా ఏంటి? మరి అసలెందుకు ఈ మూవీస్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి? అసలు వాట్ డిఫైన్స్ గుడ్ సినిమా? సినిమా అంతా నవ్విస్తూ ఉండడమా? ఏడ్పించడమా? ప్రతి ఎమోషన్‌ని ఫీల్ అయ్యేలా చేయడమా? కథను పరిగెత్తించడమా? లేదా కథ వెనకాల ప్రేక్షకుడిని పరిగెత్తేలా చేయడమా? మన ఓల్డ్ జనరేషన్ మూవీస్ చూసుకుంటే ఒక మూవీ స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. సినిమా చూస్తున్న నిన్ను కథలోకి తీసుకెళ్తుంది. కథను నీకు పరిచయం చేయడమే కాకుండా కథకే నిన్ను పరిచయం చేసేలా ఉంటుంది. ఇప్పుడు వయలెన్స్ ఎక్కువైపోయాయి. ఎమోషన్స్ తగ్గిపోయాయి. బడ్జెట్లు పెరిగిపోయాయి. కలెక్షన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ వీఎఫ్ఎక్స్ మాయల్లో పడి సినిమా న్యాచురాలిటీ మాత్రం మిస్ అవుతుంది. మరి ప్రాబ్లం ఎక్కడుంది? అది చూసే మనలో ఉందా? వస్తున్న కథల్లో ఉందా? రాస్తున్న రైటర్స్‌లో ఉందా? తీస్తున్న డైరెక్టర్స్‌లో ఉందా? చేసే యాక్టర్స్‌లో ఉందా? చేస్తున్న టెక్నీషియన్స్‌లో ఉందా? అనేది ఆల్వేస్ ఏ క్వెషన్. సో వాట్ వి కెన్ సే? ఇట్స్ టైమ్ టు బ్రింగ్ బ్యాక్ ఓల్డ్ మెథడాలజీస్ టు ద న్యూ టెక్నాలజీ. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. అప్పట్లో సినిమాకి ప్రాణం ఉండేది. అప్పటి సినిమాల్లో లైఫ్ ఉండేది. అండ్ ఫైనల్ గా ఒక్క మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఒకానొక స్టేజ్ లో పడిపోవచ్చేమో గానీ సినిమా ఇండస్ట్రీ పడిపోదు. ఎందుకంటే ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఇది ఒక క్రియేటివ్ వరల్డ్. ఇక్కడ కథలు పుడుతూనే ఉంటాయి. కానీ అసలైన కథలు రానన్ని రోజులు అసలు సిసలైన కథలన్నీ పడిపోతూనే ఉంటాయి. లెట్స్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ సినిమా అండ్ డోంట్ ఫర్గెట్ టు comment the best 5 movies that you carried so long in your heart.